మరి దాదాపు ఎన్నో రోజుల నుంచి ఉత్తరాంధ్రులకి మరి వాళ్ళ వలస పోకుండా పోనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఏవి, ఆ వనరులకి తగ్గట్టు అక్కడ ఏ విధమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పండించే అవకాశం ఉంటుందనే దాన్ని సాంకేతికత జోడించి మరి సీనుబాబు.com అనేటువంటి ఒక వెబ్సైట్లో రూపొందించి మరి ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని చైతన్యవంతులు చేస్తూ రైతు సదస్సులు ఏర్పాటు చేస్తూ మరి రైతాంగానికి సాంకేతికతను జోడించి ఏ విధంగా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఏ విధంగా పెంచాలి, పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, వలసలను ఏ విధంగా ఆపాలి, ప్రత్యేకించి యువతకి స్థానికంగా ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గేదెల సీనుబాబు, పల్సస్ గ్రూప్ కంపెనీ అధినేత. అయితే ప్రభుత్వాలకు కూడా పట్టించుకోనటువంటి కార్యక్రమం కేవలం ఒక యువ పారిశ్రామికవేత్త, ఒక యువ సైంటిస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు దీని మీద ఇంతవరకు కూడా స్పందించిన పరిస్థితి లేదు. కేవలం రాజకీయాలు, రాజకీయ స్వలాభం, రాజకీయ లబ్ధి. ప్రత్యేకించి చెప్పాలంటే ఉత్తరాంధ్రలో వలస నేతల వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవట్లేదు అనేటువంటి ఒక గలాన్ని కూడా యువ సైంటిస్ట్, యువ పారిశ్రామికవేత్త గేదెల సీనుబాబు గారు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పాలంటే విజయనగరం, వైజాగ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా వైజాగ్ అయితే పేరుంది. ప్రస్తుతం నవే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ను మించినటువంటి నగరం లేదు. అలాంటి మరి వైజాగ్లో ఎందుకు పరిశ్రమలు రావటం లేదు, ఎందుకు కంపెనీలు రావటం లేదు, ఎందుకు అక్కడ ఉన్నటువంటి యువత ఎందుకు వలసపోతూ ఉన్నారు? కేవలం వలస నేతలను అక్కడ ప్రోత్సహించడం, ఎక్కడి నుంచో వచ్చినటువంటి నేతలు అక్కడ పోటీ చేసి ఎంపీలుగా గెలిచి మరి కేవలం వారి వ్యాపార లబ్ధి కోసం మాత్రమే పనిచేసుకోవటం వల్ల ఈ విధంగా ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందంటూ గలమెత్తారు గేదెల సీనుబాబు. అసలు ఉత్తరాంధ్ర ఘోషని ఇన్నాళ్ళు కూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఉత్తరాంధ్ర ఘోష వినేది ఎవరు? మరి ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ మాధవరెడ్డి గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎర్రం రాజీవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా అక్షర సత్యం గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో మనతో ఫోన్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. చందు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరు తీసుకున్న టాపిక్ చాలా మంచి. తరతరాల నుంచి వాళ్ళు వారసత్వంగా, ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం అంటే కళలు, కళాకారులు, సంస్కృతి గిన్నెలు, కోటలు, పెట్టని కోటలు, దేశానికి మీరు అన్నట్టు దేశానికి కాదు ప్రపంచానికి తలమానికం ఉన్న అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు విజయనగరం ఈ రోజు ఈ దుస్థితికి కారణం ఎవరు? అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎందుకు ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు 10 లక్షల మంది ఇప్పుడు వలస వెళ్ళారు? ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం మొత్తం 30 లక్షల మంది వలస వెళ్తే ఒక విజయనగరం నుంచి 10 లక్షల మంది వలస వెళ్ళటానికి కారణం ఎవరు? ఆయా రాజకీయ పార్టీలు కాదా? విశాలమైన నదులు ఉన్నాయి, సువర్ణముఖితో పాటు అనేక నదులు, ప్రకృతి ఉంది, సంపదలు ఉన్నాయి, మ్యాంగనీస్ గనులు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా ఆ యొక్క ప్రాంతం ఎందుకు వెనుకబడుతుంది? నిన్న ఆయన మీటింగ్ పెడితే 10,000 మంది వచ్చారంటే అంటే ప్రభుత్వ పథకాలు ఇస్తే బటన్ నొక్కితే పథకాలు వెళ్తుంటే ఎందుకు వస్తారు వాళ్ళు? అంతే కదండి. వాళ్ళని ఏంది ఇప్పుడు ఒక విజయనగరం వచ్చి 68% అంటే దాదాపు 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఇంతేనా? ఎందుకు ఇట్లా వలసలు వెళ్ళిపోవాలి? ఎందుకు ఆ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నట్టు వెళ్ళి ఈరోజు దేశం 62% ఉంది వ్యవసాయ దేశం అంటే భారతదేశం అంటే గొప్ప ఈ దేశాన్ని రైతులు వెలుముక. రైతులను నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులు ఉండవు కదండి. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నట్టు తరతరాల నుంచి ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాలు ప్రకృతికి రమణీయమైన ప్లేస్. ఇది ఒక యువ పారిశ్రామికవేత్త 41 సంవత్సరాల వయసులో అక్కడ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో పుట్టిన వ్యక్తికి ఉన్న అవేర్నెస్ వీళ్ళకి ఎందుకు ఉంటలేదు? ఆయన ఒక పరిశ్రమ పెట్టి కష్టపడి 7 కిలోమీటర్ల ఊరు నుంచి ఆయన చరిత్ర, ఆయన స్టోరీ తెలుస్తుంది. 7 కిలోమీటర్ల నది దాటి ఆయన వచ్చి చదువుకొని అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన విద్య అభ్యసించి తన ప్రాంతానికి ఏదో చేయాలని తపన. ఆయన ఈ రోజున దాదాపు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో, నోయిడాలో కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, దాంతోపాటు లండన్లో, ఇతర దేశాల్లో కూడా 50 దేశాల్లో ఇంత కొన్ని జర్నల్స్, కొన్ని వేల జర్నల్స్ ఆయన ఇచ్చేసుకుంటారు. డిజిటలైజేషన్ తర్వాత హెల్త్ సెక్టర్. చందు గారు, టెక్నికల్ ఇష్యూ ఉంది మీ దగ్గర, మళ్ళీ వస్తాను. మనతోటి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. మాధవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.
యా మాధవరెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి అన్మ్యూట్ చేయండి మీ గుడ్ మార్నింగ్ అన్న. యా మాధవరెడ్డి గారు, వలస వ్యక్తులు ఆపేది ఎవరు? వలసలు వెళ్తున్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఉపాధి కోసం వెళ్తున్నటువంటి రైతులను కానీ ఆపేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయి ప్రత్యేకంగా చెప్పండి. ఒకప్పుడు రాయలసీమ, ఇప్పుడు రాయలసీమకు ధీటుగానే ఉత్తరాంధ్ర కూడా వలసలు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏ విధంగా ఈ వలసల్ని ఆపే పరిస్థితులు ఉంటాయి? ఉత్తరాంధ్ర ఘోష వినేటువంటి పరిస్థితులు రాజకీయ పార్టీలకు ఎందుకు పట్టడం లేదు? హైదరాబాద్ తరహా నగరం వైజాగ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి? దానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల యువత అనేది వలసలు వెళ్తున్న పరిస్థితి వస్తున్నాయన్న. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకపోతే ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణ మీద పడుతుంది. యువత అంతా కూడా హైదరాబాద్ రావడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకు విద్యార్థులు తెలంగాణ తెచ్చుకొని కూడా మీకు ఉపయోగం లేకుండా పోతుందని 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారన్న. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్ యువతకు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న. కొత్త కంపెనీస్ రావాలి, కొత్త కంపెనీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మీకు చాలా సందర్భాల్లో కూడా 2-3 డిబేట్లలో చెప్పిన మా ఫ్రెండ్ ఒకటి జర్మనీ నుంచి వస్తే ఎంప్లాయ్మెంట్ అక్కడ ఒక కంపెనీ పెడదామని చూస్తే ఇక్కడ ఉన్న వైసీపీ రాక్షసులు అక్కడ కంపెనీ పెట్టకుండా నాకు ఎంత షేర్ ఇస్తావు, నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తావు అనే సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి టైంలో ఎలా కంపెనీలు ముందుకు వస్తాయన్న, ఎలా యువత వలసలు పోకుండా ఆగుతుంది? అదేవిధంగా మెయిన్ గా అగ్రికల్చర్, వ్యవసాయము మన భారతదేశానికి వెన్నుముక వ్యవసాయం అన్న. అలాంటి వ్యవసాయాన్ని అసలు వైసీపీ ప్రభుత్వము విఫలమైందన్న. వీటిలో ఏ విధంగా విఫలమైందంటే, కనీసం వాళ్ళకు ప్రోత్సహించడం లేదు. కనీసం ఇప్పుడు ఇంత టెక్నాలజీ 2024లో ఉన్నాం, చాలా టెక్నాలజీ పెరిగినాయి. అగ్రికల్చర్ లో కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. వాటిని ఏమీ లేదు, వాటిని యూటిలైజ్ చేసుకోకుండా ఓన్లీ వీళ్ళు ఏదో పోతున్నాము, చేస్తున్నాము, ప్రభుత్వాన్ని నడుపుతున్నాము అంటే నడుపుతున్నాము తప్ప అగ్రికల్చర్ కి ప్రాధాన్యత ఇవ్వట్లే అన్న. ఎందుకు ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వలేదు అంటే నేను చెప్తాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఎంతమంది కౌలు రైతులు చనిపోయారు, కనీసం వాళ్ళకు ఆర్థిక సాయం చేయలే. కానీ మా అధినేత సొంత డబ్బులతోని ఎంతమందికి సాయం చేసినా మీరే చూసిరన్న సోషల్ మీడియాలో. సో ఈ విధంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే, రైతుల గురించి ఆలోచించేలాగా ఉండాలన్న. ఇంకా ముఖ్యంగా చెప్పాలి, రైతుల గురించి ఆలోచించాలంటే రైతు బిడ్డకు ఆ వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందన్న. మా అధినేతను మీరు చాలా సార్లు చూసారు, ఫామ్ హౌస్ లో వెళ్ళి తోటలో ఉండి చాలా సార్లు వ్యవసాయం చేసిన దృశ్యాలు మీరు చాలా సార్లు చూసారన్న. అలాంటి వ్యక్తికి అగ్రికల్చర్ గురించి అన్నా, వ్యవసాయం అన్నా తెలుస్తుంది, వాటి మీద గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. అదే గోల్డెన్ స్పూన్ లో పుట్టిన వాళ్ళకు ఇవన్నీ తెలియదన్న. ఆలుగడ్డకు బంగాళదుంపకు తేడా తెలియని వాళ్ళు వ్యవసాయం గురించి ఏం ఆలోచించారన్న. సో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అన్న, నేను రీసెంట్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు టాపిక్ తీసిరు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. శ్రీనిబాబు గారి గురించి నేను రీసెంట్లీ వైజాగ్ పోయినాను. ఒక 1 month 20 days బ్యాక్ వైజాగ్ వెళ్ళి అక్కడితో మీటింగ్ పెట్టిరు, పెద్ద పెద్ద చేసిరు. ఈయన ఎవరు, ఇంతకుముందు జనసేనలో ఉన్నాడు కదా అన్న. అంటే నా ఫ్రెండ్ అవును ఇంతకుముందు జనసేనలో ఉన్నాడు, ఇప్పుడు లేడు అన్నాడు. పెద్ద పెద్ద హలో, అంతకుముందు మీ మాజీ జనసేన నేత. అవునన్నా, నేను అదే చెప్తాను. నేను జనసేనలో ఉన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు నాన్న లేడు కదా, ఎంత పెద్ద హంగామా చేస్తున్నా ఏంటిది అన్నాను. ఏం లేదన్న, ఆయన రైతుల గురించి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు, టెక్నాలజీ నేర్పిస్తుండు అన్న. ఏదన్నా బయటికి పోయినాక అందరూ ఇట్లా చెప్తారులే అన్నాను. సరే ఒకసారి చూద్దాం అన్న. ఒకసారి మొన్న మా ఫ్రెండ్ కూడా చెప్పిండు, ఒకసారి అటెండ్ అవ్వు, అది కాన్ఫిడెన్స్ బాగుంది, ఆయన చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగున్నాయి, ఒకసారి అటెండ్ అవ్వు అంటే, సరే ఓ మాస్క్ తీసుకొని లోపల పోయి వెనకాల ఎక్కడో కూర్చున్నాం. ఈయన ఏం చెప్తారో చూద్దాము, ఈయన కాన్సెప్ట్ ఏంటి అని చూసిన ఎక్కడో వెనకాల కూర్చుంటే ఆయన చెప్పే విధానము, ఆయన చెప్పే ప్రజెంటేషన్ ఎలా ఉందంటే, అవేర్నెస్, మీరు టెక్నాలజీ వాడండి, టెక్నాలజీ వాడి మీరే ఒక పారిశ్రామికవేత్తగా రండి, మీరు ఎందుకు పారిశ్రామికవేత్తలకు రావట్లేదు, టెక్నాలజీ ఎందుకు వాడుకోవట్లేదు, దీంతో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అగ్రికల్చర్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు మీరు వాడట్లేదు అని చెప్పే విధానం చూస్తే, ఎందుకు నేను వెళ్ళిందంటే, నేను కూడా ఒక 800 నుంచి 900 ఎకరాల వరకు అగ్రికల్చర్ ఫార్మ్స్ తీసుకొని రన్ చేస్తున్నాం అన్న. ఈ క్రాప్స్ వస్తున్నాయి, ఆర్గానిక్ గా పంట పండించాలి, వాటిని పబ్లిక్ ఇవ్వాలి. ఈ కెమికల్ ఫుడ్ వల్ల వచ్చే డిసీజెస్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తున్నాయన్న ఇంటెన్షన్ తో నేను కూడా లాస్ట్ 6 months నుంచి వర్క్ చేస్తూ ఒక 800 నుంచి 900 ఎకరాలు ఆల్రెడీ ఫార్మింగ్ చేసామన్న డిఫరెంట్ ప్లేసెస్ లో. సో మనకు కూడా యూజ్ అయితేమో టెక్నాలజీ ఎట్లా ఉంటది అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2.5 hours స్పెండ్ చేసినాను. చేయడం వల్ల ఆయన కాన్సెప్ట్ ఒకటి, టెక్నాలజీ వాడుకోవాలి, రైతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా పాసిబుల్ ఎంత వరకు కెమికల్స్ ని డిక్రీజ్, కెమికల్స్ యూజ్ చేయకూడదు పంటలకి. అదేవిధంగా దీనివల్ల ఏమవుతుందంటే, మనమే ఓ 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం, మనం అందరం కూడా పారిశ్రామికవేత్తలు అవుతామని ఆయన ఇచ్చే మోటివేషన్, ఆయన ఇచ్చే టెక్నాలజీ అన్ని చూస్తే, ఇలాంటి వ్యక్తి ఎందుకు అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు
అసలు వ్యవసాయం గురించి ఆలోచించారు. అది ఈ రోజు ఎవరు లేరు. ఎవరు చూసినా కూడా ఇందాక బ్రదర్ అన్నట్టు ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ మైనింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఏం తవ్వుదాము ఏంటి, ఆ ఋషికొండ లాంటి కొండలే మింగేస్తున్నారు. కానీ ఇలాంటి వ్యవసాయాన్ని ఆలోచించే వాళ్ళు లేరే. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని నా పర్సనల్ ఇంటెన్షన్ అనిపించింది. సో ఇంకటి ఏంటి అంటే వలసలు ఆగాలి అంటే ఇలాంటి వ్యక్తులు బయటికి వచ్చి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి అగ్రికల్చర్ రైతులకు కనుక సపోర్ట్ చేస్తే మన భారతదేశము ఇంకా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, డెవలపింగ్ కంట్రీ ఇండియా, డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. డెవలప్డ్ కంట్రీ అనేది